ధర్మబద్ధంగా సంపాదించిన సంపాదనతో జీవించేవాడికే ఎప్పటికైనా వైరాగ్యం వస్తుంది అని అద్భుతమైన భావం ఉంది ఇక్కడ. ఎందుకంటే సద్గురు శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఒకరు వెళ్ళి అడిగట, ఏమనంటే ఏమంటే ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించాలని ఉందంటే, అలాంటి పిచ్చి మాటలు అనకమ్మా, చక్కగా భగవంతుడు కోరుకో, ఏది కోరుకున్నా తీర్చడానికి ఆయన ఉన్నాడు, కోరుకో. కానీ కోరుకో నేను పిచ్చ మాటలొద్దు, మనసులో ఉన్నది ఒకటి బయటకు చేసేది. ఒక ఆవిడ పాప తిరుపతికి వెళ్ళి ఏడిచింది, ఏమనంటే ఆయన దగ్గర ఏమీ కోరుకోకూడదుటండి, అలా దండం పెట్టి రావాలని చెప్పారండి అలా ప్రవచనంలో, అందుకు చాలా బాధగా ఉందండి, ఏం కోరుకోకుండా వచ్చేసాను. కోరుకుంటే కోరుకుని తీరాలి, ఇది తెలుసుకోండి. ఇక్కడ కోరిక ఉంటే భగవంతుని కోరుకుని తీరాలి. అదే అంతవరకు కోరికలు గుండె నిండా పెట్టుకుని భగవద్విషయానికి వచ్చినప్పటికల్లా ఏమండి కోరికలన్నీ తక్కువ కదా, అహం బ్రహ్మాస్మి కదా అన్నాడంటే వాడు కప్పటి, వాడు తెలుసుకోండి. అది గుండె నిండా కోరికలు కోరుకున్నప్పుడు ఆయన్ని అడుగు, ఆయన అడిగితే తీరే అనుకో, ఆయన వల్ల తీరైన స్పృహ నీకు నిరంతరం ఉంటుంది. ఇక్కడ ఆయన స్పృహతో ఏది అనుభవిస్తావో అది నీ చిత్తాన్ని శుద్ధం చేస్తుంది. చిత్తం శుద్ధమైపోతే ఏది సారమో ఏది నిస్సారమో వివేకం కలుగుతుంది, నిస్సారమైన దాని మీద వైరాగ్యం కలుగుతుందయ్యా, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఏమంటే 90 ఏళ్ళు వచ్చాయి కనుక వాడికి ఇంకా వైరాగ్యం కలగలేదంటే బతుకంతా అధర్మపు తిండే తిన్నాడని అర్థం, ఇంకోటి కాదు ఇక్కడ. కనుక ధర్మబద్ధమైన కర్మల వల్ల కలగవలసినదేమిటి? వైరాగ్యం. అంతేగాని ఇన్ని కర్మలు చేసినా ఇంకా వైరాగ్యం కలగలేదు అంటే ఆ కర్మల్లో ధర్మం లేదు. ఇంతవరకు ఈ తల్లికి భర్తని గౌరవించాలి అని ధర్మాన్ని అనుసరించి గౌరవించింది, ఆయన తపస్సులను మన్నించాలని గౌరవించిందే తప్ప ఆయన హృదయంలో ఉన్నటువంటి వివేకం కానీ వైరాగ్యం కానీ జ్ఞానం కానీ వాడు పట్టించుకోలేదు. అలాగని వాటిని అవమానించను లేదు, వాటిపై ఆవిడకి దృష్టి లేదు. ఇప్పుడు వాటి విలువ ఆవిడికి తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఆయన మధ్య మధ్యలో ఆత్మ భగవంతుడు అంటుంటే ఏదో ఆయన చాదస్తం అనుకున్నాను, ఇప్పుడు ఆవిడికి తెలిసింది. ఎందువల్ల? ఆవిడ వల్ల ఏ ప్రయోజనం జరగాలో జరిగే కలిగింది. చూడండి ఇక్కడ ఆవిడ వల్ల సత్సంతానం పొందిన తర్వాత ఆ తల్లికి వైరాగ్యం కలిగింది. ఎందువల్ల? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాం, ఎందుకంటే ఈ శ్లోకం ఉంటమట్ట. ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించడం వల్ల ఒకటి, బ్రహ్మజ్ఞాని అయినటువంటి పురుషునితో సాంగత్యం ఒకటి, ఇది సత్సాంగత్య మహిమ. వాళ్ళు చెప్పింది విన్నా వినకపోయినా, వాళ్ళ మీద కోపాలు వచ్చినా విసుగొచ్చినా వాళ్ళ సంపర్కం వల్ల ఎప్పటికైనా కలుగుతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. రెండు. ఇప్పటి వరకు ఎంత దాకా వచ్చామండి? ధర్మకర్మలు లేనప్పుడు వాడు బ్రతుకున్న వృధా, ఆ ధర్మము వైరాగ్యాన్ని కలిగించకపోతే వాడు బ్రతుకున్న వృధా. ప్రపంచం మీద వైరాగ్యం పొందేక అది పరమాత్మపై భక్తిగా మారకపోతే వాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము. చూసారా, కొందరు ప్రపంచం మీద వైరాగ్యం కావలసి ఉంటుంది, దానివల్ల ఏమొస్తుంది? ఉన్న కళపోతుంది మొహంలో, అవునా లేదా? నాకు ఎవరు పడరండి అంటే మొహంలో ఒక భయంకరమైన కళ వచ్చేస్తుంది. కనుక ఎప్పుడు కూడాను విరక్తి చాలా అసహ్యం అండి. అందుకే పెద్దవాళ్ళు వైరాగ్యం పతనహేతువు అన్నారు. ఇదేంటండి, వైరాగ్యం మోక్షహేతువు అన్నారు, మరి వైరాగ్యం పతనహేతువు అంటే వివేకజనిత వైరాగ్యం ఒక్కటే. అది ఏది విడిచిపెట్టాలో ఎంత తెలియాలో, ఏది పట్టుకోవాలో అంత తెలియాలి. ఇక్కడ పట్టు చాలా ముఖ్యం. అందుకే నా తీర్థపద సేవాయై తర్వాత మాట చెప్పారు. తీర్థపదుడు అంటే ఎవరి పాదము నుంచి తీర్థం పుట్టిందో అంటే ఎవరండి ఆయన? గంగమ్మ ఏ పరమాత్మ పాదం నుంచి జనించిందో ఆ పరమాత్మ అయిన నారాయణుడిపై భక్తి లేనివాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానము. మనం ఆ బతుకున్నా మరణించిన వాడితో సమానమనే కేటగిరీలోకి వెళ్లకుండా ఉండాలంటే 3 జాగ్రత్తలు పడాలి. ధర్మబద్ధమైన కర్మాచరించాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, పరమాత్మపై భక్తి కలిగి ఉండాలి. నాకు భక్తి ఉందండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను గుడికి, మంచిదే, అది పుణ్యకర్మ, మంచిదే, అది దాన్ని నిరాశపరచకూడదు. అసలు ఇది పట్టించిన వాడిని వదిలేసి ఏదో దేవుడి కోసం వచ్చిన వాడిని పట్టుకుని ఇది సరిపోదంటే బాధాకరమండి. ముందు వాడిని ప్రోత్సహించాలి. రా, రోజుకు 2 సార్లు వచ్చాక రోజురా, ఇలా అంటూ ఉండాలి వాడికి. జోషయేత్ సర్వకర్మ అని అలా చేస్తూ ఉండాలి. క్రమక్రమంగా వాళ్ళు ఇవి మొలకెత్తుతాయి, ఏం చేస్తాం అని చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఈ 3. కాబట్టి నాకు ఇప్పటి వరకు కొంత తెలుస్తుంది. నాకు ఇప్పుడు కలగవలసింది వైరాగ్యము, భగవంతునిపై ప్రీతి, జ్ఞానము. ఇది కలిగించాలి. గనక దయచేసి మీరు నాకు అది ఇవ్వనప్పుడు ప్రయోజనం ఏమున్నది? ఎంత చక్కగా అడిగిందండి. మీ వల్ల ఇంతకాలం భోగం అనుభవించాను, భోగం వల్ల గృహస్థ ధర్మం నెరవేరింది. ఎంతకాలం భోగం, ఎంతకాలం తిన్నదే తింటూ, కట్టిందే కడుతూ, కూడబెట్టిందే కూడబెడుతూ, ఎక్కడి వరకు ఆలోచించాలి. ఇక్కడ ఈ ధర్మం నువ్వు చేసి అయిపోయింది. అది ఎవడండి కామా నిర్దేశిస్తాడు? ఇక్కడితో చాలు అని ఎవరు నిర్దేశిస్తారు? నీ విసుగు నిర్దేశించకూడదు,
నీ అలసట నిర్దేశించకూడదు, ధర్మము నిర్దేశించాలి ఎక్కడ ఆపాలనేది ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ నీ తర్వాత నువ్వేం చేయాలో అది చేసేసాక ఆ తర్వాత నువ్వు నీ గురించి చూసుకోవాలి. ఇక్కడ అది గ్రహించవలసిన ఉద్దేశం. అంతేగాని చాలా యాక్టివ్ అండి, 90 ఏళ్ళ వరకు పనిచేశానండి, ఇదేంతో లోకంతో ఏం ప్రయోజనం? ఇది గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశము. విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నా అవిశ్రాంతంగా లోక వ్యవహారాలు పెట్టుకునే వాళ్ళకి ఎక్కడ కామా పెట్టాలని ధర్మం నిర్ణయిస్తుంది. ఇది తెలుసుకోవలసినటువంటి గొప్ప ముఖ్యమైన అంశం. ఇక్కడ ఈ తల్లి పుణ్యం పండింది. ఆ మహానుభావుడు ఎలాగూ వైరాగ్యవంతుడు, ఎంతకాలం కాపురమే వైరాగ్యంతో చేశాడండి. అది గొప్ప ఆశ్చర్యం. ఇక్కడ అది అలా చేశాడు, అది ఆయనకే సాధ్యం. అందుకే బ్రహ్మజ్ఞాని సంసారిగా ఉన్నా జ్ఞానిగా ఎలా ఉంటాడనేది కర్తముడి ద్వారా మనం తెలుసుకోగలగాలి. తన ధర్మం ఎంత వేగం పూర్తి చేస్తానా, ఎంత వేగం పూర్ణ నివృత్తి జీవనంలోకి వెళ్తానా అనుకుంటున్నాడు. వాడి స్థితి అది. అందుకే అతను ఎక్కడికి వెళ్ళినా బాగుపడతాడు. కానీ ఈమె స్థితి అలా వెళ్ళడానికి లేదు, ఎందుకంటే స్త్రీకి సన్యాసం లేదు. అది కూడా తెలుసుకోండి. ఇక్కడ స్త్రీ సన్యాసి అంటే గొడ్రాలి సంతానంలో ఉంటుంది. ఇవి చెప్తే కోపాలు వస్తాయి, కానీ శాస్త్రం చెప్పడం మా పని. మాకు తోచింది, మాకు నచ్చింది చెప్పకూడదు, శాస్త్రంలో ఉన్నది చెప్పడమే మా బాధ్యత. తోచింది నచ్చింది చెప్పాలంటే ఋష్యత్వం పొందాలి. కానీ సాధకుడైన వాడు, చదివినవాడు శాస్త్రం ఉన్నదే చెప్పాలి తప్ప శాస్త్ర విరుద్ధమైనవి చెప్పరాదు. నేను చెప్తున్నాను మీరు సంధ్యావందనం చేయకపోయినా పర్వాలేదు అనకూడదండి. నువ్వెవడు చెప్పడం, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి? ఇది మనం అడగగలగాలి. మాట చమత్కారం పెద్దరికం కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ శాస్త్ర సంస్కారం పెద్దరికం. ఇక్కడ ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం.